అంటే వెళ్ళిన 2 days లేకపోతే 3 days నువ్వు ఏం గమనించావు ఇంట్లో? అంటే చాలా మందికి రాజ్ తరుణ్ లావణ్య ఉండే ఇంట్లో పెద్ద పెద్ద పార్టీస్ జరుగుతాయి, అక్కడ డ్రగ్స్ తీసుకుంటారు, గంజాయి ఉంటది, అమ్మాయిలు ఉంటారు, అందరూ అక్కడంతా పెద్ద పెద్దగా డీజే మ్యూజిక్ పెట్టి గోల గోలగా చుట్టుపక్కల అందరికి కూడా డిస్టర్బెన్స్, ఎన్నోసార్లు ప్రతి ఒక్కరు తిట్టారు వాళ్ళని, అయినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఇలాగ చాలా ఉన్నాయి సర్కిల్లో. ఏం చెప్తావు శ్యామ్ నువ్వు? అది పెట్టారంటే సౌండ్ బాగానే పెడతారు. పక్కకి ఎమ్మెల్యే హౌస్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఎమ్మెల్యే గారి హౌస్ ఉంటుంది, ఎమ్మెల్యే గారి హౌస్ ఉంటుంది, పక్కకు వేరే వాళ్ళ హౌస్ ఉంటుంది, ముంగట వేరే వాళ్ళ అందరు సెలబ్రిటీ, అక్కడ అందరు రిచ్ క్యాండిడేట్స్, లాయర్స్, సెలబ్రిటీస్ అందరు ఉంటారు. ఎవరు పట్టించుకోరు అన్నమాట, ఎక్కువ శాతం పట్టించుకోరు. ఎవరి దాని మ్యూజిక్ని వాడుతున్నా అని ఎవరు అంత తీసుకోరు అన్నమాట. డాగ్స్ సౌండ్ కూడా ఉంటుంది బాగా, ఓకే, అంత పట్టించుకోరు. పార్టీస్ జరుగుతూనే ఉంటాయి, పార్టీస్ జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు జరుగుతుంటాయి? వీకెండ్స్ జరుగుతుంటాయి, ప్రతిరోజు పార్టీ ఉంటుందా? వాళ్ళ మూడు బట్టి ఉంటుంది, లావణ్య మూడు బట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ మూడు బట్టి ఉంటుంది అనమాట. ఓకే, అసలు ఎవరెవరు వస్తారు అక్కడికి? రాజ్ తరుణ లేకపోతే ఎవరెవరు ఆ ఇంట్లోకి వస్తావు నువ్వు గమనించావు? నేను గమనించింది ఒకటే, చింటూ, మన ఒక అమ్మాయి వస్తుండే, ఆమె ముస్లిమ్స్ అమ్మాయి, వీళ్ళు జైల్ మేట్స్ అన్నమాట. మొన్న లావణ్య డ్రగ్స్ కేసులో వెళ్ళొచ్చింది కదా, అవును, ఆమె జైల్ మేట్. వరలక్ష్మి టిఫిన్స్ అది కాదు, అది కదా, డ్రగ్స్ కేసు, డ్రగ్స్ కేసులో. ఓకే, అది వరలక్ష్మి టిఫిన్ సెంటర్ మసాన్ సాయి మీద వేసిన కేసు అది అనుకుంటా, అదే కదా. తర్వాత ఈ డ్రగ్స్ కేసులో వెళ్ళొచ్చింది, 45 days ఏమో ఉండే, 41 days ఏమో ఉండే, 45 రోజులు ఎంతో నాకు రిమాండ్ లో ఉంటే, ఆమె అక్కడ పరిచయం అయింది అనమాట, ముస్లిమ్స్ అమ్మాయి. ఆమె ఇంజక్షన్లు తీసుకుంటుంది, ఇంజక్షన్ కేసులోనే వెళ్ళొచ్చింది అనమాట. ఆమె వచ్చిన తర్వాత నేను 2 times 3 times ఇంజక్షన్ తీసుకొచ్చిన. ఒక 1 day ఉండే ఆమె, నైట్ వచ్చింది, మార్నింగ్ నైట్ మొత్తం పట్టి చేసుకున్నారు, మ్యూజిక్ పెట్టుకున్నారు, డిచ్చుకొని దొంకిన్లు అని వేసిండ్లు. అవునా? అప్పుడు ఎక్కడ ఉన్నాడు? నువ్వు కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు? అక్కడ సామాన్ తీసుకురామంటే స్మోక్ ప్యాకెట్స్, సిగరెట్స్, ఐస్ క్యూబ్స్ ఫోన్ చేస్తాను అనమాట. నేను ఇంకా నా రూమ్లో నేను ఉండి నేను డాగ్స్తో ఆడుకోవడం, నా మూవీ చూసుకోవడం, నేను నా వర్క్ నేను చూసుకుంటాను అనమాట. అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో నువ్వు ఉంటావు, పైన పార్టీ జరుగుతుంటదా? ఎట్లా ఏంటి? సెకండ్ ఫ్లోర్ లో పార్టీ జరుగుతూ ఉంటుంది. ఓకే ఓకే, అంటే నేను ఇందాక చెప్తున్నావు సిరంజిల్ తీసుకురామని పంపించారు. ఎవరు పంపించేవాళ్ళు? లావణ్యని పంపించారు. ఏం చెప్పేది? నేను సీదా వెళ్ళి మెడికల్ షాప్ వరకు ఇచ్చేస్తాను, నేను మొబైల్ ఫోన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మాట్లాడతారు. డైరెక్ట్ గా ఏం తీసుకురామన్నది నీకు చెప్పారు, వాళ్ళు కూడా ప్యాక్ చేసి ఇస్తారా? ఏముందనేది నువ్వు గమనిస్తావు? అసలు వాళ్ళు చెప్పారా? వాళ్ళు షాప్ వాళ్ళు తీసుకోవాలంటే ఎందుకు వాడతారంటే, ఆ అబ్బాయి చెప్పాడు, మెడికల్ షాప్ అబ్బాయి చెప్పాడు డ్రగ్స్ తీసుకుంటారు అంటే, అక్కడ రెగ్యులర్ కస్టమర్ అన్నమాట ఆమె. ఓకే, అక్కడ ఎప్పుడైతే అంతకు ముందు నువ్వు వెళ్ళక ముందు నుంచే ఆవిడ అక్కడ రెగ్యులర్ కస్టమర్ ఆమె. ఓకే, అది కూడా నా ఫేస్ కట్ చూసి మీ బ్రదర్ కా అంటే, అవును మా బ్రదరే, ఇంతకుముందు వర్క్ చేసిన అబ్బాయి మీ బ్రదర్ అంటే, అవును మా బ్రదర్, సేమ్ కట్, ఫేస్ కట్ సేమ్ ఉందని. తర్వాత లావణ్య మాట్లాడిపోయి మీ బ్రదర్ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. అరే మీ వాళ్ళ అబ్బాయే కదా మీరంటే, అవును ఎప్పటి నుంచి వస్తున్నా అంటే, ఒక 5 days అవుతుంది జాయిన్ అయ్యి, 1 month అవుతుందంటే, అవునా ఓకే ఓకే అని చెప్పి వాళ్ళు అనమాట. ఓకే, నువ్వు వెళ్ళిన ఎన్నో రోజుల నుంచి నువ్వు ఇలా తీసుకురావడం మొదలు పెట్టావు? రోజు తీసుకొచ్చేవాడివా లేకపోతే చెప్పినప్పుడల్లా తీసుకొచ్చేవాడు? వాళ్ళు చెప్పినప్పుడు తీసుకొచ్చేవాడిని. ఎక్కువ శాతం తీసుకోవాలి. సిరంజెస్ 3 times 2 times తీసుకొచ్చిన, 3 times తీసుకొచ్చిన. 3 times తీసుకొస్తే అప్పుడు అంటే ఒకటి, ఇప్పుడు సిరంజ్ అనుకో, ఇంట్లో వాళ్ళకో వీళ్ళకో లేకపోతే ఒంట్లో బాగలేకపోతేనో లేకపోతే ఇంజక్షన్ చేసుకుంటాను కానవచ్చు కదా, డ్రగ్స్ కానీ ఎలా మనం కన్ఫర్మ్ చేస్తుంది? ఇప్పుడు ముస్లిమ్స్ అమ్మాయి అన్న చూసినా, అమ్మాయి అదే కేసులో వెళ్ళొచ్చింది జైల్లోకి. నీకు ఎలా తెలుసు అమ్మాయి వెళ్ళొచ్చింది ఇలా కేసు అందని? వాళ్ళు మాట్లాడుకుంటే విన్నావా లేకపోతే అమ్మాయి నీకు ఎలా తెలుస్తుంది అంటే ఏం చెప్తావు? అవి నాకు తెలుసు కదా, అక్కడ వాతావరణమే కాదు, ఓకే లోపల ఏం జరుగుతుంది అన్ని ఏంటనేది తెలుసు. ఫస్ట్ నుంచే మా సర్కిల్ మొత్తం తెలుసు, ఆమెకు అన్ని తెలుసు, నాకు అన్ని తెలుసు అని కూడా తెలుసు. లావణ్యకి బతికి రిక్వెస్ట్ చేసి చాలా వెళ్ళిపోతా అన్న టైం కూడా, అద్దు శ్యామ్ నీకు అంతా తెలుసు, నువ్వు ఓకు ప్లీజ్ ప్లీజ్, ఎంత రిక్వెస్ట్ చేసిందంటే సొంత తమ్ముడికైనా వాళ్ళ నాయకైనా అంత రిక్వెస్ట్ చేయలేదచ్చు. ఓకే, అంత రిక్వెస్ట్ చేసింది నాకు, వెళ్ళకు శ్యామ్ ప్లీజ్ శ్యామ్ నీకు అన్ని తెలుసు శ్యామ్, అన్నం తీసుకురా, వాళ్ళు ఎత్తుకొద్దాం, అన్నం తోలుకొద్దాం. అన్న రానంటే ఎట్లా అంటే, కట్టేసుకొని తీసుకొస్తా, నేను కట్టేసుకొని కార్లో వేసుకొని వస్తా అంటది. ఎందుకు అక్క, సరే అక్క, ఇలా టార్చర్ తట్టుకోలేక. ఎన్ని రోజులు పనిచేసావు ఆ ఇంట్లో? ఎన్ని రోజులు కరెక్ట్గా ఎన్ని రోజులు పనిచేసావు? 1 month చేసిన, 2 days కమ్ 2 రోజులు తక్కువ, 1 month వరకు. 28 రోజులు పనిచేసావు. 28 రోజుల్లో నీకు మొత్తం అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటది మొత్తం అర్థమైపోయింది? మొత్తం అయిపోయి ఫస్ట్ నుంచి తెలుసు నాకు అంతా, ఫస్ట్ నుంచే నాకు తెలుసు. క్యాజువల్గా వాడే ఉండడం, మాట్లాడుకోవడం అంతే తెలుసు అన్నమాట. ఎవరెవరు వస్తూ ఉండేవాళ్ళు శ్యామ్ అక్కడికి? ఎవరెవరు వస్తూ ఉండేవాళ్ళు? చింటూ, పునీత్ రెడ్డి,
చింటూ చింటూ అలా లావణ్య సాయి మస్తాన్ సాయి వస్తాడు అక్కడికి. మస్తాన్ సాయిని కూడా టార్చర్ పెడుతుంది కదా. ఎన్నిసార్లు వచ్చాడు మస్తాన్ సాయి? చాలా సార్లు వస్తూ ఉంటాడు. అంటే 28 రోజుల్లో నువ్వు వెళ్ళి 28 రోజులు పనిచేసావు. 28 రోజుల తర్వాత నేను వెళ్ళిన 1 week కి వచ్చాడు సాయి. మస్తాన్ సాయి వచ్చాడు. ఓకే, ఎప్పుడు వచ్చేవాడు? ఎప్పుడు దాకా ఉండేవాడు? ఎక్కడ ఉండేవాడు? వాళ్ళ రూమ్ లో ఉండేవాడు. ఒకటే రూమ్ లో ఉంటారు. బెడ్రూమ్ లో ఉంటారు. బెడ్రూమ్ లో ఉండి యాక్చువల్గా నా ఫ్రెండ్స్ అందరూ అందులో చింటూ అనే అబ్బాయి ఇప్పుడు వచ్చిందంటే అందులో ఉండి పార్టీ చేసుకున్న తర్వాత నైట్కి పండుకునే టైంకి ఇంకొక రూమ్ ఉంటుంది పైన, అక్కడికి వెళ్ళి చింటూ అనే అబ్బాయి పండుకునేవాడు. వీళ్ళు అందులోనే మస్తాన్ సాయి లావణ్య. ఓకే, అంటే ఎన్ని రోజులు ఉండేవాడు? సాయి వస్తే ఒక రోజు ఈ రోజు ఉంటే వెళ్ళిపోయేవాడా, లేకపోతే కొన్ని రోజులు అక్కడ స్పెండ్ చేస్తూ వెళ్ళటం? అంటే మస్తాన్ సాయికి సంబంధించి అప్పటికే వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుందన్న విషయం నీకు తెలుసు? కేసు పెట్టిందని తెలుసు. టిఫిన్ సెంటర్లో కేసు పెట్టింది. అందుకు నాకు సమయంలో రాలేదు, అసలు అర్థం వచ్చింది. ఇట్స్ పెట్టేసింది రాస్తారం సార్, ఇట్స్ పెట్టేసింది, వదిలేసుకున్నారు. యాక్చువల్గా అంత అయిపోయింది. సాయి రేంజ్ చూసి అమ్మ బిగ్ క్యాండిడేట్ అని చెప్పి ఇటు మరిగిపోయింది. టర్నింగ్ ఇటు దింపేసింది గాడిని. ఓకే, అంత అయిపోయిన తర్వాత కూడా నాకు అర్థం అవ్వట్లేదు. మళ్ళీ మా రాష్ట్రం ఎందుకు కావాలని అర్థం కావట్లేదు నాకు. తోలుకొద్దాం అంటే నాకు అర్థం అవ్వట్లేదు. అది మళ్ళీ సాయి కూడా వస్తున్నాడు ఇక్కడికి వచ్చి మీటప్ అవుతున్నాడు. అంటే నువ్వు ఎప్పుడైనా కానీ రాజ్ తరుణ్ అండ్ సాయి ఒకేసారి ఉన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చూడలేను. ఇద్దరు అక్కడ ఉన్న సందర్భాలు ఏదైనా ఉందా? అంటే ఒకరికి తెలియకుండా ఒకళ్ళు వస్తుంటారా? నా రాస్తాను సార్ ఒకటేసారి వచ్చాడు. ఒక్క రోజు వచ్చాడు, ఒక్కసారి వచ్చాడు. డాగ్ చనిపోయిందని వచ్చాడు. ఆ డాగ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట అన్నకు. ఆ డాగ్స్ అంటే ఇష్టం, అంటే చాలా ఇష్టం. ఒక డాగ్ చనిపోయిందని వచ్చాడు. ఫోటో పిస్తా. జర్మన్ షెపర్డ్ డాగ్ చనిపోయిందని వచ్చిండు అనమాట. హెల్త్ విషయంలో కొంచెం కొంచెం ఏజ్ అయిపోయిందని డాగ్ చనిపోయింది అనమాట. దీనికోసం వచ్చాడు. వచ్చి ఏడ్ చేసి వెళ్ళిపోయాడు. అంతే. ఎంతసేపు ఉన్నాడు? 1 hour 2 hours ఉన్నాడు. డాగ్స్ కోసం వచ్చి వచ్చాడు. ఏ టైంకి వెళ్ళిపోయాడు? అంటే మార్నింగ్ కాదు, ఈ డాగ్ చనిపోయింది నైట్ 7:30 ఆ మధ్యలో. అంటే తెలిసిన తర్వాత ఆయన వచ్చేసిండు అనమాట. 8 గిట్లా, 8 అంటే 8:30కి వచ్చిండు అనుకుంటా. వచ్చి ఒక గంట సేపు ఉండి ఏడ్చి తినేసి అంటే తిన్నాడు. ఇక ఆమె లావణ్య వేరుంటుంది అనమాట. తినకుంటే మళ్ళీ టార్చర్ అయిపోతుంది అనమాట ఆమెతో. ఆమె చేతిన ఫుడ్ తినాలి. రాస్తాను సార్. తినకుంటే కూడా ప్రాబ్లమే. ఏం చేస్తుంది? తినకపోతే తినిపిస్తుందా లేకపోతే మామూలుగా ఏంటి? తినిపిస్తా అంటే ఏది ఆమె పెట్టింది తినాలి, లేకపోతే టార్చర్ ఉంటది. అంతే. ఒకే రోజు వచ్చాడు, నువ్వు 28 రోజుల్లో తర్వాత వచ్చాడు. బట్ మస్తాన్ సాయి మాత్రం వస్తూనే ఉంటాడు. అంతే కదా? అంతే. అది కూడా వచ్చిన తర్వాత కూడా ఇగో శివ వాళ్ళ బ్రదర్ అంటే తిన్నావా? తిన్నా అన్న. బాగుందా? ఓకే అన్న అని చెప్పాను. సరే నేను బయటికి వచ్చేసిన. ఆమె కూడా క్రేజీగా చెప్తున్నాడు, శివోళ్ళ తమ్ముడే ఇతను శివోళ్ళ తమ్ముడు అంటే ఓకే సరే తిన్నావా అంటే తిన్నా సరే అని చెప్పి నేను వెళ్ళిపోయి వచ్చేసిన. నేను అక్కడికి